నా భవిష్యత్ ఏమైపోతుందో, నాకు నచ్చినట్లుగా నేను జీవించగలుగుతానో లేదో, నా పిల్లలకి ఆస్తుల్ని ఇవ్వగలుగుతానో లేదో, వాళ్ళు అనుకున్న చదువుల్ని నేను చదివించగలుగుతానో లేదో, ఆర్థిక పరిస్థితులు నాకు ఏ విధంగా ఉంటాయో, ఇలా ఒకటి రెండు కాదు డిఫరెంట్ ఆలోచనలతో అతిగా ఆలోచిస్తూ ఉన్నారు అంటే అది మీ మైండ్ ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. సో వీటన్నిటికీ కారణం ఓవర్ థింకింగ్. అసలు ఓవర్ థింకింగ్ అనేది ఎందుకు వస్తుంది, దాన్ని మీరు ఎలా అధిగమించాలి, అది ఉండడం వల్ల ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ పడతాయి, ఇలాంటి విషయాలన్నిటినీ ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జనరల్ గా ప్రతి ఒక్కరిలోని భవిష్యత్ ఏమవుతుందో అనే ఆలోచనలు ఉండడం అనేది కామనే. దాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే థింకింగ్ ప్యాటర్న్స్ అని చెప్తారు. కానీ భవిష్యత్ ఏమవుతుందో అని భయపడుతూ జరగని వాటిని కూడా జరుగుతాయేమో అని ముందుగానే ప్రతి పనిని ఆపేస్తూ మైండ్ ని డిస్టర్బ్ చేసేస్తూ అప్పుడే నేను చేస్తాను అని చెప్పడము, మళ్ళీ వెంటనే నేను చెయ్యను అని ఫీల్ అవ్వడము, ప్రతి దాంట్లోని అవును కాదు అని రెండింటిని మిక్స్ చేసి ఒక స్ట్రక్కింగ్ స్టేజ్ లో ఉండిపోవడము, ఇలా చేస్తూ ఉన్నారు అంటే అతిగా ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తులని అర్థం. అతిగా ఆలోచించేటప్పుడు బాడీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే, థింకింగ్ ప్యాటర్న్స్ లో ఉన్న వాళ్ళకి యాజ్ యూజువల్ క్యాజువల్ గానే ఏ నుంచి బికి వెళ్ళాలి అంటే ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని థింకింగ్ అని చెప్తారు. అంటే ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఒక ఛానల్ ని ప్యాటర్న్ ని క్రియేట్ చేసుకుని దానికి తగ్గట్లుగా థాట్ ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి పనులు కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. బట్ ఓవర్ థింకింగ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ చూపిస్తున్నట్లుగా గజిబిజి మైండ్ సెట్ తో అప్పుడే పైకి వెళ్తారు, మళ్ళీ కిందకు వస్తారు, అప్పుడే నో అంటారు, మళ్ళీ ఎస్ అంటారు, మళ్ళీ నేను చేయగలను అంటారు, చేయలేను అంటారు. ఇలా డిఫరెంట్ థాట్ ప్యాటర్న్స్ ని అప్పటికప్పుడు ఛానల్స్ మార్చేస్తూ ఫిక్స్ అయిపోతూ స్ట్రక్కింగ్ స్టేజ్ లో ఉండి ఏ నుంచి బికి వెళ్ళడానికి ఒక 15 మినిట్స్ టైం పట్టాల్సిన దాన్ని 2-3 రోజులు టైం తీసుకుంటారు. కొంతమంది అయితే అక్కడే స్ట్రక్ అయిపోయి అసలు ఏ పని అవ్వకుండా ఆగిపోతారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పుడు మీ ఇంట్యూషన్ కూడా మిమ్మల్ని కరెక్ట్ గా గైడ్ చేయదు. మీ మైండ్ కూడా ఒక స్ట్రక్కింగ్ స్టేజ్ లో ఉండడం వల్ల మీ మైండ్ లో ప్యాటర్న్స్ అన్ని కూడా డిఫరెంట్ వేలో అప్పుడే నో అనిపిస్తుంది లేదా ఎస్ అనిపిస్తుంది. వెంటనే మీరు ఇరిటేటింగ్ గా ఫీల్ అవ్వడము, ఆ వైబ్రేషన్స్ ని తారుమారు చేయడము, ఒకసారి నేను చేస్తానంటారు, ఒకసారి చేయనంటారు, ఏమో నాకు తెలియట్లేదు అంటారు, అప్పుడే నాకు అన్ని తెలుసు అంటారు. ఇలా మీ మీద మీకు కూడా క్లారిటీ లేకుండా మొత్తం మిక్సింగ్ వెర్షన్ లో ఇబ్బంది పడుతూ ఉంటారు మీ మైండ్ లో. ఇలా ఉన్న వాళ్ళకి ఎక్కువగా హెడేక్స్ వస్తూ ఉంటాయి, వైబ్రేషన్ కూడా లోగా ఉంటుంది. మీ బాడీలో సెల్స్ కూడా మీ మైండ్ ఎలాంటి కమెంట్ ఇస్తుందో దాన్ని మాత్రమే తీసుకుని ఈ వైబ్రేషన్ ని ఫీల్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీలో ఉన్న సెల్స్ కూడా లో వైబ్రేట్ అవుతూ ఎనర్జీస్ అనేవి ప్రాపర్ గా వెళ్లకుండా స్టక్కింగ్ స్టేజ్ లో ఉండిపోతాయి. యాక్టివ్నెస్ ని తగ్గిస్తాయి, ఏమి చేయలేను అనే భావాన్ని క్రియేట్ చేస్తాయి. యాక్షన్స్ రూపంలో ఏ పనిని చేయలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఓవర్ థింకింగ్ మీలో ఉందా లేదా, ఫస్ట్ ఉందో లేదో నేను ఇక్కడ ఇస్తున్న పాయింట్స్ ద్వారా తెలుసుకోండి. తర్వాత దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది కూడా తెలుసుకుని మీ లైఫ్ లో మీరు అప్లై చేసి ఎక్కడ ఇలా మైండ్ ని డిస్టర్బ్ చేసుకుని స్ట్రక్ అయిపోకుండా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా మీ మీద మీకున్న నమ్మకంతో ముందుకు వెళ్ళండి. అసలు ఫస్ట్ ఓవర్ థింకింగ్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది, అసలు ఓవర్ థింకింగ్ ఉంది అని ఎలా చెప్పొచ్చు. గతంలో ఎక్కువగా డిఫరెంట్ ఆలోచనలు చేస్తూ వాటిని మార్చలేరు అని తెలిసి కూడా వాటి గురించి గుర్తు చేసుకుని బాధపడుతూ, లేదా ఆ సమయంలో నేను అలా చేసి ఉండాల్సింది అని తర్వాత ఆ పరిస్థితులన్నీ అయిపోయిన తర్వాత వచ్చి బాధపడుతూ దాని గురించి అతిగా ఆలోచిస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే గతాన్ని మార్చలేము అని తెలిసి కూడా గతాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ థాట్ యొక్క ప్యాటర్న్స్ అనేవి మీరు ఓవర్ థింకింగ్ లో ఉన్నారు అని తెలియజేసే విషయం మాట. అందుకని గతంలో మీరు ఎక్కువగా నివసిస్తూ ఉండకుండా భవిష్యత్తు కోసం ఫోకస్ చేయండి, కానీ జరిగిన దాన్ని మీరు మార్చలేరు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అతిగా వాళ్ళని వాళ్ళే విమర్శించుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకుంటూ, ఎప్పుడు చూసినా మిమ్మల్ని తిట్టుకుంటూ, పక్క వాళ్ళ దగ్గర మిమ్మల్ని తక్కువ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు అంటే మీకు ఓవర్ థింకింగ్ ఎక్కువని అర్థం. అంటే మీరు అనుకున్నది అనుకుంటూనే దానితో పాటు మళ్ళీ ఇంకొక
ఆలోచన మీకు మైండ్కి రాగానే మిమ్మల్ని విమర్శించుకునే ప్రాసెస్ చేస్తూ ఉంటారు. అలా మిమ్మల్ని మీరు విమర్శించుకుంటూ మీకు మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే ఓవర్ థింకింగ్ అనేది ఆల్రెడీ మిమ్మల్ని అటాక్ చేసింది, ఆ ప్రాసెస్ లో మీరు ఉన్నారని అర్థం. కాబట్టి విమర్శల్ని మీరు తగ్గిస్తూ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం మొదలు పెట్టండి. ఓవర్ థింకింగ్ లో ఉన్న వాళ్ళకి మరొక సమస్య ఉంటుంది, రిజెక్షన్ ని యాక్సెప్ట్ చేయలేకపోవడం. వాళ్ళు ఏదనుకుంటే అది జరిగిపోవాలి, ఎప్పుడు అనుకుంటే అప్పుడు జరిగిపోవాలి. పొరపాటుగా కొంచెం లేట్ అవుతే చాలు ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎక్కడ లేని యాంగ్జైటీ, స్ట్రెస్ అనేవి వచ్చేస్తాయి. రిజెక్షన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే కామన్ థింగ్. దాన్ని గుర్తించి ఎక్కువ సక్సెస్ ని తీసుకోవాలని ప్రయత్నించాలి. అట్ ద సేమ్ టైం రిజెక్షన్స్ అనేవి వస్తే దానికి తగ్గట్లుగా చర్యలు తీసుకోవాలి తప్ప రిజెక్షన్స్ కోసం భయపడకూడదు. ఎవరైతే రిజెక్షన్స్ కి భయపడుతున్నారో వాళ్ళలో ఓవర్ థింకింగ్ ప్యాటర్న్స్ ఉన్నట్లే. అలాంటి భావాలు మీలో ఉంటే, ఏదైనా రిజెక్షన్ వస్తే మీరు తట్టుకోలేకపోతుంటే మీ ఆలోచన విధానాన్ని మార్చడానికి ప్రయత్నించండి. అలాగే ఓవర్ థింకింగ్ లో ఉన్నప్పుడు మీకు ఎఫెక్ట్ అవ్వే మరొక విషయం, టూ మచ్ పర్ఫెక్షన్ కోరుకుంటూ ఉంటారు. మీకు తెలుసో లేదో, మీరు నచ్చిన, మీరు కోరుకున్న ఒక విషయం పక్క వాళ్ళకి అందరికీ నచ్చేది ఉండదు. ఎందుకంటే మీ ఆలోచన విధానం ఒకలా ఉండొచ్చు, వేరే వాళ్ళ ఆలోచన విధానం మరొకలా ఉండొచ్చు. 100 మంది ఉంటే 100 మందికి నచ్చాలి అని ప్రయత్నిస్తున్నారు అంటే ఓవర్ గా ఎక్కువగా థింక్ చేస్తూ పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తున్నారని అర్థం. అలా పర్ఫెక్షన్ కోసం ట్రై చేసే వాళ్ళలో కూడా ఓవర్ థింకింగ్ ప్యాటర్న్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్ గా ఇలా నిద్ర సమస్యలు కానీ, పర్ఫెక్షనిజం కానీ, లేదు అంటే గతం గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ, ఇలాంటి ప్రతి విషయం కూడా ఓవర్ థింకింగ్ ప్యాటర్న్సే. అందుకని మీరు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఆల్రెడీ మీకు తెలియకుండానే ఓవర్ థింకింగ్ మీకు అలవాటు అయిందని అర్థం. దాన్ని మీరు ఇప్పుడు ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చెప్తాను. మీరు ఈ పాయింట్స్ ని ఫాలో అవుతూ మీ లైఫ్ లో ఓవర్ థింకింగ్ ని తగ్గించుకోండి. గతాన్ని మార్చలేము అన్న నిజాన్ని గ్రహించడం. ఎస్, గతాన్ని గురించి ఎక్కువగా ఆలోచించే మీరు ఒక చిన్న లాజిక్ ని మిస్ అవుతున్నారు. ఆల్రెడీ జరిగిన పరిస్థితిని మీరు వెనక్కి వెళ్ళి మార్చడం అనేది జరగదు. కానీ అవే పరిస్థితుల్ని భవిష్యత్తు మీద ఫోకస్ చేస్తూ మీకు మళ్ళీ వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేలాగానో, లేదు అంటే వాళ్ళు మీ జీవితంలో ఒక ప్రేమతత్వంతో ఉండే విధంగానూ చేయొచ్చు. కానీ ఆల్రెడీ జరిగిపోయిన వాటిల్ని మీరు మార్చలేరు. ఈ నిజాన్ని గ్రహించారు అంటే మీకు ఓవర్ థింకింగ్ ప్యాటర్న్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఓన్లీ ప్రస్తుతం మీద దృష్టి పెట్టగలుగుతారు, లేదా భవిష్యత్తు మీద ఫోకస్ చేయగలుగుతారు. నెక్స్ట్, ఓవర్ థింకింగ్ ని మీరు బ్రేక్ చేయడానికి మీకు ఉపయోగపడే మరొక విషయం, రెగ్యులర్ లైఫ్ లో మీ లైఫ్ స్టైల్ ని ఆర్గనైజ్ చేసుకుని కన్సిస్టెన్సీగా, స్థిరత్వంతో కొన్ని రోజులు అదే ఆర్గనైజ్డ్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయడం. ప్రతిరోజు ఒకటే పనులు చేసుకుంటూ ఈ టైంకి పని చేయాలి అని చెప్పి మీరు ముందుగానే ఆర్గనైజ్ చేసి ఆ పనులకి తగ్గట్లుగా మీ బాడీని మూవ్ చేస్తూ ఉన్నారు అంటే కొన్ని రోజులకి మీ ఓవర్ థింకింగ్ ప్యాటర్న్స్ అన్ని బ్రేక్ అవుతాయి. మీరు మళ్ళీ నార్మల్ పర్సన్స్ గా మారగలుగుతారు. అధికంగా భయపడము, భయానికి సంబంధించిన ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఇలాంటివి జరగకుండా ఉంటాయి. సో అందుకని మీ డేని మీరు రోజు ఆర్గనైజ్ చేసుకుని ఆ రొటీన్ ని యాజ్ యూజువల్ గా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్, ఓవర్ థింకింగ్ ని బ్రేక్ చేయడానికి మీ ఆలోచనల యొక్క అవేర్నెస్ ఉండాలి. మీరు నమ్మే నమ్మకాలు కానీ, లేదా మీరు నమ్ముతున్న కొన్ని విషయాలు కానీ, అవి మీ విషయంలో కరెక్ట్ అనిపించవచ్చు కానీ పక్క వాళ్ళ విషయంలో మేబీ ఆ నమ్మకాలు అబద్ధం అవి ఉండొచ్చు. సో అలాంటి వాటిని గుర్తించి ఆ అవేర్నెస్ ని, అంటే ఎవరైనా మిమ్మల్ని అనకపోయినా అంటున్నారేమో అని భావిస్తూ ఆ భావానికి సంబంధించిన ఆలోచనలను అదే పనిగా రిపీట్ చేస్తూ, ఒకవేళ నన్ను అంటారేమో అని ముందుగానే ఫీల్ అయిపోతూ, సో ఇలా మీరు మీ మైండ్ ని డిస్టర్బ్ చేసుకుంటూ మీరు ఆలోచనల యొక్క అవేర్నెస్ లేకుండా అలా బయటికి పంపించేస్తూ ఉన్నారు అంటే థాట్స్ ని, అది మీకు ఓవర్ థింకింగ్ గా రోజు రోజులు మారే కొద్దీ ఎక్కువ అవ్వి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ మీ మైండ్ అంతా కూడా భారంగా అవ్వే విధంగా చేస్తుంది. ఈ విధంగానే హెడ్ ఏక్స్ రావడము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, మైండ్ ఏం పని చేయట్లేదు అని చెప్పి స్టేట్మెంట్లు పాస్ చేయడము, నాకేం అర్థం కావట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను అని మాటలాడడము జరుగుతుంది. సో అందుకని ఓవర్ థింకింగ్ ని బ్రేక్ చేయడానికి మీరు ఖచ్చితంగా మీ ఆలోచనల యొక్క అవేర్నెస్ తీసుకుని, ఒకవేళ నెగిటివ్ థాట్స్ చేస్తున్నట్లుగా మీకు అనిపిస్తుంటే, లేని భయాల్ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారు అని అనిపిస్తే ఆ భయాల్ని మీరు అధిగమించడానికి ప్రయత్నించండి. ఆ థాట్ ప్యాటర్న్స్ ని చేంజ్ చేయండి.
ఓవర్ థింకింగ్ ని మీరు బ్రేక్ చేయడానికి రిపీటెడ్ గా ఏవైనా థాట్స్ మిమ్మల్ని అటాక్ చేస్తున్నా లేదా మీరు అనుకోని భయాలు మిమ్మల్ని అటాక్ చేస్తున్నా వాటిని ముందుగానే ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి విత్ యాక్షన్స్ తో. అంటే మీరు ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్తే అక్కడ మీకు నెగిటివ్ గా ఫీల్ అవుతున్నాను అని మీరు అనుకుంటున్నారు అనుకోండి, అవే ఆలోచనలు మీకు రిపీటెడ్ గా వస్తున్నాయి అంటే మళ్ళీ అదే ప్లేస్ కి వెళ్ళి మీకు ఉన్న థాట్స్ అన్నిటిని చేంజ్ చేసే విధంగా అక్కడ టైం స్పెండ్ చేసి రావాలి. అలాగే మీరు లేని వాటిని భయాలుగా క్రియేట్ చేసుకుని భయపడుతున్న వాటిని ముందుగా ఎదుర్కొంటూ యాక్షన్స్ తో వాటిని బ్రేక్ చేయాలి. అలాంటప్పుడు కూడా మీకు మీ థాట్స్ అనేవి సహకరిస్తూ మీరు చేస్తున్న యాక్షన్స్ అనేవి మీ ఓవర్ థింకింగ్ ని బ్రేక్ చేస్తూ అది నిజం కాదు, భయాలు అనేవి కేవలం కల్పితం మాత్రమే అని మీ మైండ్ నిరూపిస్తుంది. సో అప్పుడు మీకు ధైర్యం వస్తుంది, కాన్ఫిడెంట్ కూడా పెరుగుతుంది, మీరు అనుకున్నట్లుగా మీ లైఫ్ ని లీడ్ చేయగలుగుతారు. సో అందుకని మీకున్న భయాలకి అలాగే ఉండిపోకుండా యాక్షన్స్ రూపంలోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ లాస్ట్ గా ఇది గనక ఫాలో అవ్వారు అంటే సగం ఓవర్ థింకింగ్ మీకు తగ్గిపోతుంది. అదే పరిపూర్ణత అనేది నిజం కాదు అని గ్రహించడం. పరిపూర్ణత ఉండడం మంచిదే, కానీ దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది, అంటే పర్ఫెక్షనిజం. సో ఎవరైతే పర్ఫెక్ట్ గా ఉండాలి ప్రతి పని అని అనుకుంటారో వాళ్ళు అలా అనుకోవడంలో తప్పు లేదు, కానీ వాళ్ళు అలా అనుకోవడం వల్ల ఒక దాని గురించి 100 ఆలోచనలు చేస్తూ డిస్టర్బ్ అయిపోతూ రిజెక్షన్స్ కి ఫీల్ అయిపోతూ ప్రతి దానికి బాధపడిపోతూ స్ట్రక్ అయిపోతూ ఉంటారు. మైండ్ అనేది చాలా భారంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. సో అందుకని పరిపూర్ణత అనేది ఈ ప్రపంచంలోనే లేదు. 98% మీకు వర్క్ కంప్లీట్ అవ్వింది అనిపిస్తే దాన్ని ప్రొసీడ్ చేసేయండి, కానీ అందరికీ నచ్చాలి, అందరికీ నచ్చితేనే నేను దీన్ని చేస్తాను అనే భావంతో ఉండొద్దు. సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే మీ మైండ్ సెట్ ని చేంజ్ చేసుకుంటూ వస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా మీ ఓవర్ థింకింగ్ ప్యాటర్న్స్ అన్ని బ్రేక్ అవ్వి మీ ఛానల్స్ అన్ని కూడా రీయాక్టివేట్ అవ్వి మీ మైండ్ షార్ప్ గా పనిచేయడం మొదలు పెడుతుంది, మీరు యాక్టివ్ గా అవుతారు. చాలా మందిలో ఓవర్ థింకింగ్ ఉంది అని తెలియకుండానే దాని వల్ల చాలా బాధపడుతూ ఉంటారు. సో మీకు ఈ వీడియోలో ఓవర్ థింకింగ్ అనేది ఏంటి అనేది తెలిసింది, ఎలా వాటిని బ్రేక్ చేయాలనేది తెలిసింది. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మీ లైఫ్ లో మీరు యూజ్ చేసుకుని ఎవరైనా ప్రస్తుతం ఓవర్ థింకింగ్ తో బాధపడితే మాత్రం వెంటనే బయటికి రావడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఎవరైతే ఓవర్ థింకింగ్ తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా సహకరించండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ ని నేను మన ఛానల్లో షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు మీ సక్సెస్ కి సహకరిస్తూ ఉంటాను. ఇంతసేపు ఓపికగా ఈ వీడియోను విని మీరు కొత్త విషయాన్ని నేర్చుకున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. నమస్తే.